శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతియే నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్యోజ్య కృష్ణం పారార్ఘ్యం సంస్కృతి శతశిరసిద్ధమధ్యాపయంతి శోచిష్టాయాం సజ్జనిగళితాం యా బలాత్కృత్య భుక్తే గోదా తస్యై నమః భూయ ఏవాస్తు భూయః. ఇవాళ తిరుపతిలో మనము 17 పాసులు చదువుకుందామండి. అంబరమే తన్నీరే సోరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபாலா இழிந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி சோதார் அறிவுராய் அம்பர மூடுருத்து ஓங்கி உலகளந்தா உம்பர கோமானே உறங்காயிழிந்திராய் செம்பார்க்க செல்வ பலதேவா உம்பியும் நீயும் உறங்கேலோ రెంబావాయ్. ఇక్కడ గోపికలు ఏమంటున్నారంటే, వస్త్రములు కావాల్సిన వారికి వస్త్రాలు, మంచినీరు కావాల్సిన వారికి మంచినీరు, అన్నం కావాల్సిన వారికి అన్నము, పలాపేక్ష లేకుండా దానము చేయనంద గోపాల మా స్వామి మేల్కొనుము. ప్రబల చెట్ల వలె సుకుమారమైన శరీరాలు గల స్త్రీలలో చిగురుంటి వంటి దాన, మా వంశమునకు మంగళదీమ వంటి దాన మా స్వామిని యశోద మేల్కొనుము. ఆకాశం వచ్చి భాగమును చీల్చుకుని పెరిగి లోకముల నన్నిటినీ కొలిచిన త్రివిక్రమ నీవు నిద్రింపరాదు, మేల్కొనుము. స్వచ్ఛమైన బంగారంతో చేయబడిన కడియమును కాలికి ధరించిన బలరామ మేల్కొనుము. నీవును నీ తమ్ముడును ఇరువురు లేచి రండి అని గోపికలు క్రమంగా వారిని లేపుతున్నారనమాట. ఇక్కడ ఏంటంటే స్వామిని చక్కగానండి ఎట్లా పోలుస్తున్నారంటే త్రివిక్రమ అనమాట. త్రివిక్రమ అనే దాన్ని పాఠశాలలో ఆండాలు పెట్టిందనమాట. భూమిని ఆకాశాన్ని కొలిచిన స్వామివి అని చెప్పేసి అనమాట. బంగారు కళ్యాణంతో తొడుక్కున్న బలరాముడిని పిలుస్తున్నారనమాట. మీ ఇద్దరు కలిసి రండి, లేచి మా వ్రతాన్ని పూర్తి చేయండి అని పిలుస్తున్నారనమాట గోపికలు. ఇంకా తొందరగానే కృష్ణ వచ్చేస్తారండి.